యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అందరికీ శుభములు. లిటిల్ ఫౌండేషన్స్ ఎల్జీఎం చర్చ్ వారు సమర్పిస్తున్న ఈ మా కార్యక్రమమును ప్రతి మంగళవారం ఉదయం 6:30 గంటలకు ఇదే సమయం నాకు తప్పక వీక్షించి దైవాశీస్సులు పొందగలరని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. రక్షణ దేవుని వరముగా నొసగెనే ఉచితమే కోరగా యేసుని వేడగా తోడుగా నీడగా ఆదరణకర్తగా తోడుగా నీడగా ఆదరణకర్తగా ఓ ఆదరణకర్తగా విరిగిన మనసులో చెదరిన గుండెలో చింతలే వ్యాధిగా అంతమే జీవితం. విరిగిన మనసులో చెదరిన గుండెలో చింతలే వ్యాధిగా అంతమే జీవితం. కలవరం నిండగా నింపెను ఆనందం. ఓ కలవరం నిండగా నింపెను ఆనందం. రక్షణ దేవుని వరముగా నొసగెనే ఉచితమే కోరగా యేసుని వేడగా తోడుగా నీడగా ఆదరణకర్తగా తోడుగా నీడగా ఆదరణకర్తగా ఓ ఆదరణకర్తగా అలసిన బ్రతుకులో మిగిలెను ఆశగా విసిగిన మనిషిలో వెలసెను జ్యోతిగా. అలసిన బ్రతుకులో మిగిలెను ఆశగా విసిగిన మనిషిలో వెలసెను జ్యోతిగా. మార్చెను వింతగా మరువక సాగేదన్ ఓ మార్చెను వింతగా మరువక సాగేదన్. రక్షణ దేవుని వరముగా నొసగెనే ఉచితమే కోరగా యేసుని వేడగా తోడుగా నీడగా ఆదరణకర్తగా తోడుగా నీడగా ఆదరణకర్తగా ఓ ఆదరణకర్తగా
నొసగిని ఉచితమే ఊరగా యేసుని వేడగా తోడుగా నీడగా ఆదరణకర్తగా తోడుగా నీడగా ఆదరణకర్తగా తోడుగా నీడగా ఆదరణకర్తగా తోడుగా నీడగా ఆదరణకర్తగా ఓ ఆదరణకర్తగా యోహాను సువార్త 3:17 కూడా ఒక మాట రాయబడింది. పరిశుద్ధుడని యోహాను రాసిన సువార్త 3:17. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. లోకమును నాశనము చేయుటకు దేవుడు క్రీస్తును పంపలేదు. లోకమును దండించుటకు, శిక్షించుటకు, తెగులతో నాశనము చేయుటకు ఆయన లోకమునకు పంపబడలేదు. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఎందుకు పంపాడట? లోకమును రక్షించుటకే, దుర్మార్గులను రక్షించుటకే, వారిని మంచి మార్గములో ఉంచుటకై, వారి చెడు క్రియల నుంచి వారిని విడిపించుటకై, సన్మార్గులుగా మంచి వ్యక్తులుగా మార్చుటకై ఆయన పంపబడ్డాడు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకై. లోకములో ఉన్న వాళ్ళంతా మంచి వాళ్ళ? లోకములో ఉన్నవారంతా సన్మార్గుల? లోకము తన కుమారుని ద్వారా రక్షింపబడుటకై ఆయన లోకమునకు పంపబడ్డాడు. దేవుని యొక్క హృదయం అంతా ఎవరి మీద ఉందనుకుంటున్నావు? నశించిపోతున్న వారి మీద, నాశనమైపోతున్న వారి మీద అండి. మనం ఏమనుకుంటున్నాం? మన మీదే ఉందనుకుంటున్నాం మనం. నేను ఊరికే ప్రార్థన చేస్తున్నా గంటలు కనుక దేవుని మనసంతా నా మీద ఉంది, అది మామూలే. నువ్వు ఆయన పక్కనే ఉన్నావు, నీ గురించి ఎందుకు కూడా ఆలోచన చేస్తాడు ఆయన. ఆయన మనసంతా ఎవరి మీద ఉంది? నశించిపోతున్న వారి మీద. దేవునికి దూరముగా పారిపోతున్నారు చాలామంది, చీకటిలో జీవిస్తున్నారు చాలామంది. దేవుని బిడ్డలమనే పేరు మాత్రం ఉంది వాళ్ళకి, పేరు మాత్రం ఉంది, బ్రతకంతా చీకటి. ప్రతి దినము అసహ్యకరమైనవి, అబద్ధమైన వాటిని జరిగించు, వాటి చేత పట్టబడ్డారు, ఇనుప గొలుసుల చేత, సంఖ్యల చేత బంధించబడ్డారు. బయటికి రావాలని ఆశ ఉందట బిడ్డలారా. విడిపించబడాలని ఆశ ఉంది, కానీ విడుదల లేదు. నేను కూడా మంచిగా భక్తునిగా జీవించాలని ఆశ ఉంది. నేను కూడా ఈ అయ్యగారులాగా ప్రసంగం చేయాలనుకుంటున్నారు కొంతమంది. నేను కూడా సమర్పించుకోవాలి, నేను కూడా దేవుని సేవ చేయాలని మరికొంతమంది అనుకుంటున్నారు. నేను అనేక మందికి ఉపయోగంగా ఉండాలనుకుంటున్నారు, కానీ ఈ అలవాట్లు, ఈ చిక్కులు బంధించేశాయి, బయటికి రాలేకపోతున్నారు. బైబిల్ ఏం చెప్పింది తెలుసా? ఒక మాట, తీతు గ్రంథం, తీతు పత్రిక 2వ అధ్యాయం 14 చదవండి. తీతు పత్రిక 2వ అధ్యాయము. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి కలిగిన ప్రజలను విముక్తి చేయుటకై తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడు. ఎంత మంచి వాక్యం! సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలు కావాలి ఆయనకి. ఏంటి దాని అర్థం? మనమంతా మంచివారము కాదు. సత్క్రియలు అంటే తెలుసా ఏంటి? సత్క్రియలు, సత్క్రియలు అంటే మంచి పనులు. ఏం పనులు? మంచి పనులు. సత్క్రియలను చేయాలని ఎవరైతే ఆశిస్తున్నారో, చేయలేదు వాళ్ళంతా దుర్మార్గులమే, దుష్టులమే, పాపులమే. కానీ లోపల ఎక్కడో ఉంది మనసులో, ఏమని?
నేను మంచిగా మారిపోవాలి, నేను మంచిగా ఉండాలి, నేను ఒక భక్తునిగా మారిపోవాలి, ఎంత బాగుంటుంది. ఈ అలవాటు నుంచి బయటపడితే ఎంత బాగుంటుంది, నేను పవిత్రమైన జీవితం జీవిస్తే ఎంత బాగుంటుంది అని ఆశపడుతున్నారట. ఆ మంచి పనులు చేయాలనే ఆసక్తి ఉంది, కానీ అయితలేదు మనతోని. బైబిల్లో రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఏముంది? ఆయన ఏమంటున్నాడు? నేను మంచి పనులు చేయాలని ఆశ నాకుంది, కానీ అది చేయటం నా వలన కలుగుటలేదు. కోరిక ఉంది, మంచిగా జీవించాలని కోరిక, ఆశ నాలో ఉంది, కానీ అలాగూ జీవించుట నాకు సంభవించుటలేదు, నాతో అయితలేదు. అది నేను మంచిగా ఉండలేకపోతున్నా. ఇది ఎవరిది? ఇది పౌలు గారి యొక్క ఆశ. ఆయనది ఒక్కదేనా? మనకు లేదు అట్లా. మనకు కూడా ఉండే అప్పుడు నేను కూడా మారు మనసు పొందాలి, నేను కూడా బాప్తిస్మం, నేను కూడా ఏం అలవాటు ఉండొద్దు, నేను శుభ్రంగా బ్రతకాలని ఆశపడ్డాం, కానీ మనతో కాలే. అందుకే పంపబడ్డాడు. సత్క్రియలు చేయాలని ఆశపడితే చాలట, మంచిగా జీవించాలని ఆశిస్తే చాలు, నేను అగ్నిగుండానికి వెళ్ళకూడదు అని ఆశిస్తే చాలు, నేను పరలోకానికి వెళ్ళాలి అని ఎంతమంది ఆశపడుతున్నారు. యేసు ప్రభు నాకు కూడా దేవుడిగా ఉంటే బాగుండని ఎంతమంది ఆశిస్తున్నారు. ఈ మంచి మార్గంలో నేను కూడా నడవాలి, నాకు ఏ చెడ్డ అలవాట్లు ఉండకూడదని ఎంతమంది ఆశపడుతున్నారు. సత్క్రియలు చేయాలని ఆశిస్తే చాలట. ఉందా ఆశ? నీకుందా? కనీసం ఆశపడుతున్నావా? ఆలయానికి రావాలని ఆశ ఉందా నీకు? దేవుని స్తుతించాలని ఆశ ఉందా నీకు? దేవుని కార్యములు, దేవుని పనులు చేయాలని ఆశ నీకుందా? ఆశపడితే చాలట. నమ్మకముగా జీవించాలని కనీసం ఎవరైనా ఆశిస్తే చాలు, నేను వారిని దీవిస్తానని బైబిల్ 20 గ్రంథంలో రాయబడింది. ఆశపడితే చాలు. చాలామందికి ఆశ కూడా లేదు. తన రక్షణను కోరుకున్న వారిని ఆయన సమీపంగా ఉన్నాడని కీర్తన గ్రంథంలో రాదు. రక్షణ కోరుకుంటున్నారు చాలామంది, రక్షణను కోరుకుంటున్నారు. యేసుక్రీస్తునికే మహిమ కలుగునుగా. ఎంత ఆశ్చర్యమైన సంగతి. హిందూ స్వాములు యేసుప్రభు నమ్ముకొని కాషాయ వస్త్రాలు వేసుకొని అవన్నీ వేసుకొని సువార్త చెప్తున్నారు. ఆశ్చర్యంగా ఉంది. అన్నీ పూజిస్తున్నారు కదా వాళ్ళన్నీ. మరి విగ్రహాలను పూజిస్తారు, కరెక్టేనండి, కానీ యేసయ్య రక్షకుడు అని తెలుసు మాకు. లోకమును రక్షించేది ఆయనని తెలుసు. నేను కూడా బాప్సం పొందినండి అన్నాడు ఒక ఆయన. అట్లనా? అరే మరి ఇట్లా ఉన్నా కరెక్టే, కానీ హృదయంలో అంతరంగంలో దేవుడు ఆయన్నే సూచిస్తున్నా, నేను ఆయన కొరికే జీవిస్తున్నా. ఇట్లా కూడా సువార్త చేస్తాను నేను. ఉందా ఆసక్తి నీకు? నశించిపోతున్న వారిని విడిపించాలని ఆశ నీకుందా? మంచి పనులు చేయాలని ఆశ నీకుందా? కనీసం ప్రతి వారం దేవుని సన్నిధికి 2023 అంతా రావాలని ఆశ నీకుందా? లేదు చాలామందికి. టైం ఉంటే వస్తా, టైం ఉంటే ఏమి లేకపోతే అన్నీ మొత్తం కరెంటు బంద్ అయ్యి, మొత్తం బంద్ అయ్యి, బజార్లన్నీ బంద్ అయ్యి, డ్యూటీ బంద్ అయ్యి, ఏమి పని పాట లేకపోతే టీవీ కూడా బంద్ అయితే ఇక అప్పుడు చదువుకొని అప్పుడు వస్తా గుడికి. ఇది చాలామంది ఆశ. అంతేనా? నేను జనవరి 1కి వచ్చాను సార్ నేను. అబ్బా ఎంత గ్రేట్. నువ్వు వస్తే మరి యేసు ప్రభుకు మొత్తం ఆయన చీకటి ఎంత తొలగిపోయింది అనుకుంటారు కొంత. నేను వస్తే యేసు ప్రభుకే చీకటి తొలగిపోద్ది ఏమనుకుంటాను. నేను క్రిస్మస్కి రావడం మాటలా, నేను జనవరి పండుగ రావడం మాటలా. నేను వచ్చినంటే ఏంటిది, మీ క్రిస్మస్ పండుగ దీవెన, మీ జనవరికి దీవెన, అట్లా కొంతమంది అనుకుంటారు. నేను గుడికి రావడమే మీకు ఆశీర్వాదం. ఇటలారా పిచ్చి మాటలు, వెర్రి మాటలు మానేయాలి మనం. ఎంతమంది మారు మనసు పొందుటకు ఆశిస్తున్నారు, సత్క్రియలు చేయుటకు ఆశపడుతున్నారు, మంచి ప్రవర్తన కలిగి జీవించుటకు ఆశిస్తున్నారు. వారిని రక్షించుటకు వచ్చాడు ఆయన. యేసు రక్తమే ఇచ్చాడు, వారి కొరకు తన ప్రాణంను అర్పించాడు, వారిని బాగు చేయుటకు వచ్చాడు, వారిని విముక్తి చేయుటకు వచ్చాడు. ఆసక్తి కలిగిన ప్రజల కొరకు. ఎవరి కోసము? ఆసక్తి కలిగిన ప్రజలు. ఎవరు? వాళ్ళంత మంచి వాళ్ళు కాదు, దుర్మార్గులే, చెడ్డవారే, చెడిపోయిన వారే. కానీ ఆశ ఉంది లోపల. ఏముంది? నేను కూడా మంచిగా ఉండాలి అని ఆశిస్తున్నాండి. నిన్ను రక్షించాడు యేసయ్య, భయపడదు. 2000 సంవత్సరాల క్రితమే నీ కొరకు ప్రాణం పెట్టాడు కుమారుడా, కుమారి. నువ్వు ఆశిస్తే చాలట.
నేను పరలోకం పోతా, నేను నరకానికి పోను ప్రభువా నువ్వు అను, నీకు నరకమే లేదు, నరకమే లేదు, నీకు పరలోకమే. నువ్వు ఆశపడితే రక్షిస్తాడు, ఆశిస్తే విడిపిస్తాడు, ఆశిస్తే బాగు చేస్తాడు. నువ్వు ఆశపడితే చాలు, నువ్వు పరిశుద్ధుడు అయిపోతావు. యేసుక్రీస్తునికే మహిమ. ఏ చెడుతనం నీలోకి ఉండదు, ఏ అపవిత్రత నీలో నివాసము చేయలేదు. నువ్వు ఆశపడు. నాయన ఏంటి చెడ్డ పనులు, నాకు ఈ గలీజ్ పనులు ఏంటి నా బతుకులో, నాకు వద్దు, తీసాయి అడుగు దేవుని సరైన విధంగా. ఉండదు, అది యేసు రక్తమే జయం. కానీ నీకు ఆశ ఉందా? నీకు ఆశ లేదు. చాలామంది ఆశించుట లేదు, పవిత్రంగా బ్రతకాలని ఆశ లేదు, నిష్ట కలిగి జీవించాలని ఆశ లేదు. నువ్వు ఆశించు. ముందు నేను దేవుని కొరకు జీవించాలి, నేను యేసయ్యలాగా జీవించాలా, నేను శక్తి కలిగిన జీవితం జీవించాలి, నేను నిజమైన భక్తి కలిగిన జీవితం జీవించాలి. పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన గుంపులను ఉండ. ప్రభువా నాకు నిజమైన భక్తి దయచేయి. చేస్తున్నావా ప్రార్థన? ఆశ నీకుందా? సత్క్రియలు చేయాలని ఆశపడే వారిని రక్షించుట కొరకై తన ప్రాణమును అర్పించుకున్నాడు. కనుక మిక్కిలి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? ఆయన ప్రేమ ఎంత అద్భుతమైనదో నీకు తెలుసునా? 2వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 33వ వచనం చదువుతాం. 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 33వ వచనం. అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మములకు పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమని కేకలు వేయుచు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన యెడల ఎంత బాగుండును, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అని ఏడ్చుచూ వచ్చింది. ఏంటి దీని అర్థం? దావీదు రాజు తన కుమారుని సంగతి, తనకు ఒక కుమారుడు ఉన్నాడు. ఒక కుమారుడు కాదు, ఆయన కుమారులలో ఒక కుమారుడు, అతని పేరు అబ్షాలోం. అబ్షాలోం అనే వాడట నడినెత్తి మొదలుకొని అరికాల వరకు లోపము లేనివాడు, పర్ఫెక్ట్ బ్యూటీ, హ్యాండ్సమ్ యంగ్ మ్యాన్. ఇట్లాంటి వ్యక్తి, అందగాడు, చక్కనివాడు. వాని తల వెంట్రుకలు ప్రతి ఏటా కత్తిరిస్తే రాజుగారి తూనిక చొప్పున కొంత బరువు దూకేదట. వెంట్రుకలే అంత బరువు, అంటే స్త్రీలకు ఉన్న వెంట్రుకల కంటే అంత జుట్టు ఉంది ఆయనకి. ఆ జుట్టుతోని, ఆయనకున్న అందముతోని అందరిని ఆకర్షించేవాడు అబ్షాలోం. అరికాదలు మొదలుకొని నన్నెత్తి వరకు లోపము లేనివాడు. అయితే అతను దుర్మార్గుడైపోయాడు, తండ్రికి విరోధి అయిపోయాడు, తండ్రి రాజ్యమును లాక్కోవడానికి ప్రయత్నం చేసినాడు. తండ్రి యొద్దకు తీర్పు కొరకై వచ్చుచున్న ప్రజలందరికీ ముద్దులు పెట్టి బహుమానాలు ఇచ్చి వారిని కౌగలించుకొని, అక్కడ దాకేం పోతారు, ఆయన మీకేమి న్యాయం చేస్తారు, నా దగ్గర రండి, నన్ను రాజుగా ఎన్నుకోండి, నేను మీకు రాజుగా ఉంటే ఎంత బాగుంటుంది, మీతోనే ఉంటాను, నేను మీ సమస్యలు తీరుస్తా. ఇలాంటి మోసయుక్తమైనటువంటి కపట వేషముతో ఆ ప్రజలందరి హృదయాలు దొంగిలించాడట. ఏం చేశాడు? ప్రజల హృదయములు దొంగిలించు వారు ఉన్నారు, జాగ్రత్త. 2023లో మోసం చెప్పిన ఏంటిది? ఈ సంవత్సరం అనేకులను మోసగించబడతారు, బహుగా మోసగించబడతారు. మోసగించే ఆత్మ బహుగా పనిచేస్తుంది. చాలామందిని సైతాన్ని మోసం చేస్తాడు ఈ సంవత్సరం, జాగ్రత్త. బహుమానాలు ఇస్తారేమో, కానుకలు ఇస్తారేమో, అవసరమైతే అప్పులు ఇస్తారేమో. చాలామంది, కొంతమందిని అప్పులు ఇచ్చి ఈ సంఘం నుంచి దూరం చేశారు. కొంతమంది దుర్మార్గులు ఏం చేశారు? అప్పులు ఇచ్చి సంఘంలో నుంచి
వారి హృదయాలు దొంగిలించారు. అడిగిపోకండి, మా దగ్గర రండి. అతను ఇంకేదో అప్పు కదా మరి, అప్పులు ఇచ్చిండు సార్, రైట్, మీరు ఎటో చెప్తే అట్లే, ఎక్కడ కూర్చుంటే ఆడనే కూర్చుంటాం. అయిపోయా. హృదయాలు దొంగిలిస్తున్నారు, డబ్బుల ఆశ చూపించి, బట్టల ఆశ చూపించి, ఇంకేదో ఆశ చూపించి. ఖబర్దార్, జాగ్రత్త. యేసయ్య చెప్తున్నాడు, జాగ్రత్త, ఈ 2023లో నీ మోసం నుంచి రక్షించబడు, ప్రార్థన చేయను, జాగ్రత్త. ఎవడు నిన్ను మోసం చేయకుండా జాగ్రత్తగా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మా గుడికి రండి, మీకు మా అయ్యగారు అప్పులు ఇస్తాడు, మా అయ్యగారు భోజనం పెడతాడు, నీకు ప్రతి ఆదివారం మీ అయ్యగారు పెట్టాడు, మా అయ్యగారు అన్నం ఇష్టం వచ్చినంత తినవచ్చు. ఆరాధన అయిపోగానే భోజనం, శుక్రవారం ఆరాధన భోజనం, శనివారం భోజనం, మంగళవారం భోజనం, ఆల్నెట్ల భోజనం, తిను, ఎంతకాలం తిను. తిండి పెట్టి ఏంటట, తిండి పెట్టి లాగుతున్నారు చాలామంది. భోజనాలు పెట్టి లాగుతున్నారు, పైసలు ఇచ్చి లాగుతున్నారు, ఆశలు చూపించి లాగుతున్నారు చాలామంది. ఏంటిది ఇది? జాగ్రత్త బిడ్డలారా, మీ జీవితాలు, మీ బ్రతుకులు, మీ మనస్సులు జాగ్రత్త. ఎవడు మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకో, జాగ్రత్త. ఈ సంవత్సరం ఏం చేస్తాడు ఈయన? అబ్షాలోము ఏం చేస్తాడు? తన తండ్రి మీద నుంచి ప్రజల హృదయాలు దొంగిలిస్తున్నాడు, ఆయనను ప్రేమించకుండా చేస్తాడట. ఆయన ఎక్కడ ఉండి ఆయన సంగతి ఎందుక, నేను లేను ఇక్కడ, మరడా రా అని ముద్దు పెట్టుకుంటాడట. ఇదిగో నీకు కానుక తీసుకో, ఈ కోట్ తీసుకో, ఈ చీర తీసుకో, ఈ బట్టలు తీసుకో, ఈ డబ్బు తీసుకో, నీయే, కానీ నువ్వు నాతో ఉండాలా. దావీదుతో కదా, ఎవరితోని? నాతో. ఇది మంచి మార్గమా, సన్మార్గమా, దుర్మార్గమా? సన్మార్గం అటు ఎవరు అంటారు, అది అట్లా అర్థమైంది ఆమె. సన్మార్గం ఇది. సరిగ్గా వినండి మరి చెప్పేది, 2 మాటలు 5 నిమిషాలు కదా కూర్చునేది. కనుక అంత మాత్రమే కాదు, ఆయన ఇంకా చెడ్డ పనులు చేశాడు అబ్షాలోము. ఆ దినముల్లో రాజులకు చాలామంది ఉపపత్నులు, భార్యలు ఉండేవారు. వాళ్ళందరినీ పాడు చేశాడట ఆయన. కుమారుడే తన తండ్రి భార్యలను పాడు చేసినాడు, అందరు చూస్తుండగా. ఎంత దుర్మార్గం ఇది! ఎవరైనా చేస్తారు అట్లా? అది అంత మాత్రమే కాదు, అతని తండ్రికి విరోధంగా లేచాడట, అతన్ని గుట్టలు పట్టుకొని పారిపోయేటట్టు చేశాడట అబ్షాలోము. తల మీద గుడ్డ కప్పుకొని చెప్పులు తీసేసి దావీదు రాజు నడిచి వెళ్తున్నాడు. వాడొకడు వచ్చి అన్నాడట, అరే శాపగ్రస్తుడా, నువ్వు చాలామంది చంపావు కదా, అందుకే నీ కొడుకు నీకు విరోధంగా లేచాడు, నువ్వు చావి, నీ పనింతేగా అని వాడు రాళ్ళు తీసే దావీదు రాజును కొడుతూ ఆయన వెళ్ళిపోతుంటే వాడు దూషించాడని బైబిల్లో. ఇది దావీదు రాజు సంగతి. ఎవరు చేస్తాను అదంతా? తన కుమారుడే. ఆయన పేరు అబ్షాలోము. అందగాడు. ప్రజలంతా వాని చుట్టూ తిరిగారు, ఆ దేశస్తులంతా అబ్షాలోము చుట్టూ అయిపోయారు. దావీదు రాజు ఒక 600 మందితో కొంతమందితో ఆయన బయలుదేరాడు అడుగులు పట్టుకొని. తన సైనికుల్లో ఒకడని, అయ్యా ఒక్క మాట సెలవు వాడిని నాశనం చేసి వస్తా, నిన్ను దూషిస్తాడా వాడు, నువ్వు అతన్ని జోలికి పోవద్దు, యెహోవా నన్ను దూషించమని వానికి ఆజ్ఞాపించాడు. రాగండి, టైం రాలే, ఈ టైం మంది కాదు. కానీ ప్రజలు దూషిస్తున్నారు, కుమారుడు తిరగబడ్డాడు, అందరు తిరగబాటు చేశారు, వాడెవడు శపిస్తున్నాడు. దావీదు రాజు ఒంటరైపోయాడు, చెప్పులు లేవు, కిరీటం ఉండాల్సిన తల మీదకి ఏమొచ్చింది? ఒక బట్ట, ఒక పిచ్చివాడు తిరిగినట్టుగా ఒక తలగుడ్డ కప్పుకొని వెళ్ళిపోతున్నాడు దావీదు రాజు. కానీ బైబిల్ సెలవిచ్చింది తెలుసా? దేవుడు అతనికి తోడై ఉండెను. ఎవ్వరు లేరు ఆయనతోని, అందరూ వదిలేసారు దావీదు రాజుని, అందరు విరోధం అయిపోయారు దావీదు రాజుకి, సొంత కుమారుడు సొంత వారు కూడా విరోధం అయిపోయారు. కానీ దేవుడు దావీదుకు తోడై ఉండి ఆయనతో నడుస్తున్నట్ట గుట్టలు పట్టుకొని. ఎవరు? యేసయ్య దావీదు రాజుతో పోతున్నాడు. ఇది తెలియదు చాలామంది పిచ్చోళ్ళకి, చాలామంది వెర్రివారికి సంగతి తెలియదు. దేవుని బిడ్డలతో దేవుడు ఉంటాడనే సంగతి చాలామందికి. కష్టాలు రాగానే అయిపోయింది నీ పని,
నీ పని అయిపోయింది, ఈమె పని అయిపోయింది అయిపోయింది ఒకటే సంకలు కొడతా ఉంటారు. వాళ్ళకి ఏం తెలుసు? చెరసాల్లో దేవుడు యోసేపుతో ఉన్నాడని తెలుసా వాళ్ళకి? పారిపోతున్న తన కుమారునికి విరోధంగా లేచి, తన యొక్క తండ్రికి విరోధంగా లేచిన వాని దగ్గర నుంచి పారిపోతున్న దావీదు రాజుతో యేసయ్య నడుస్తున్న సంగతి తెలుసా? దేవుడు నడుస్తున్న సంగతి తెలుసా? వారికి తెలియదు. చాలామంది ఆత్మీయ జ్ఞానం లేదు కనుక భయపడకండి. ప్రేమగల తండ్రి, మీ బంగారు పాదములకు స్తుతులతో చెల్లిస్తున్నాం. ఈ దినమున ఎంతమంది వాక్యమును టీవీ ద్వారా వింటున్నారు నాయన, యూట్యూబ్లో చూస్తున్నారు. ప్రతి వారి జీవితంలో అద్భుతాలు జరిగించండి. వారిని చేతిలో నీ హస్తంలో భద్రపరచండి. వారిని శుద్ధీకరించండి. నీ రక్తం కడగండి ప్రభు. ఇప్పుడే నీ పరిశుద్ధాత్మతో నింపేయండి. ఈ క్షణమే వారి జీవితంలో నీ గొప్ప సమాధానంతో నింపండి ప్రభు. ఈ దినం మొదలు క్షణం మొదలుకొని నీ దీవెన, నీ ఆశీర్వాదాలు వాళ్ళు చూడాలి. నీవు వాగ్దానం చేసిన దాన్ని వారి మీద పంపించు. ఇదిగో దుష్టత్వం మల్లుట వలన నేను వారిని దీవిస్తానని చెప్పిన దేవుడు వారికి, వారి పిల్లలకు, వారి యొక్క కుటుంబంలో ఏ సమస్యతో బాధపడుతున్నారు ఈరోజు నుంచి అంతము చేయి ప్రభు. నీ దయాహస్తములకు అప్పగిస్తున్న బిడ్డలను ఆయన మా కొరకు ప్రార్థించమని ఎంతమంది కోరుకున్నారు, వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను. నన్ను నాయన మరి ప్రేమించేవారు వారు దీవించబడతారు. దేశంలో వారు అధికమైనటువంటి స్థానంలో, ఉన్నతమైన స్థానంలో నేను వారికి ఇచ్చేదని వాగ్దానం చేసిన దేవుడు అయ్యా, లోకమును కాదు నిన్ను ప్రేమించే మనసు దయచేయి. నీ దయగల చేతులకు నాయన ఈ బిడ్డలందరినీ సమర్పిస్తున్నా. ఆయా సమస్యల్లో ఉన్న బిడ్డలందరికీ విడుదల దయచేయి. ఆయన మాకు దూరంగా చాలామంది ఉన్నారు బిడ్డలు, ఈ వాక్యం వింటున్నారు. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి స్వామి. దుఃఖములు, బాధలు, వేదనలు, సమస్యలు, అప్పుల బాధలు, పిల్లలు లేక, వివాహాలు, సంబంధాలు రాక, ఉద్యోగాలు రాక ఎంతమంది ఏడుస్తున్నారు, బాధల్లో ఉన్నారు, సమస్యలు ఉన్నారు, బలహీనలు అయిపోయారు, రోగిష్ఠులుగా ఉన్నారు. నాయన బిడ్డలందరి గురించి ప్రార్థిస్తున్నా. యేసు నామమున వారికి విడుదల కలుగునుగాక. అద్భుతాలు జరిగించే దేవుడు, ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడు, నీవు అద్భుత కరుడము. నేను మిమ్మల్ని నాయన నీవు ఆశ్చర్యకరుడు మాకున్నావు. అద్భుతాలు చేయు దేవుడు, చిత్రాలు చేసే దేవుని మేము ఆరాధిస్తున్నాం. ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతాలు జరిగించండి. ఎంతమంది శ్రద్ధతో ఈ వాక్యమును విని నమ్ముతున్నారు, ప్రతి బిడ్డ నడినెత్తి మొదలుకొని అరికాల వరకున్న వారి ప్రతి రోగము, రుగ్మత, నరముల బలహీనత యేసు క్రీస్తు నామమున శపిస్తున్నా. సంపూర్ణ విడుదల ఈ దినమే. ప్రతి గృహములో సమాధానం, దేవుని వైపుకు తిరుగుతున్న ప్రతి బిడ్డ హృదయంలో సమాధానము నిండునుగాక. ఆయన వైపు తిరిగి ప్రార్థిస్తున్న ప్రతి వారి హృదయంలో గొప్ప ఆనందము నిండునుగాక. వారి సమస్యలన్నీ పటాపంచలైపోనుగాక. యేసు నామమున దేవుని ఆశీర్వాదము వారి భూమి మీదకి దిగివచ్చునుగాక. నాయనా నీ హస్తము వారి చేతిని పట్టుకుని నడిపించు మంచి కాపరివై. నీకే వందనాలు. నీ కృపా హస్తములకు ఆయన బిడ్డలందరినీ సమర్పిస్తున్నా. నీకే ఘనత, మహిమ, ప్రభావములు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్.